హాయ్ అండి. ఓం నమో వెంకటేశయ్య. జై చిన్నమస్త. హాయ్, ఐయామ్ డాక్టర్ భార్గవదేవన. సో, ఈరోజు నేను రెగ్యులర్‌గా వాడే ఒక 5 పదార్థాలు, అది తంత్రమైనా కానీ, లేదంటే మామూలు పూజా విధి విధానం కానీ, ఏమేం వాడతాను అనేది చూపిస్తానండి. సో, నంబర్ 1 చూయిస్తున్నాననమాట. సో, ఇది. సో, దీన్ని కస్తూరి అంటారండి. ఈ కస్తూరి అనేది మీకిప్పుడు చాలా చోట్ల ఆన్‌లైన్‌లో కూడా అవైలబిలిటీ ఉంది. ఇది యాక్చువల్‌గా మనకు గ్రహ దోషాలకు సంబంధించి చంద్రగ్రహ దోషము, బుధగ్రహ దోషము, రాహుకేతు వీటికి సంబంధించి ఈ కస్తూరిని ఇలా క్రష్ చేసేసి బాగాను మనము బొట్టు పెట్టుకోవడం ద్వారా ఆజ్ఞా చక్రంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. నెక్స్ట్ అంతేకాకుండా మీకు చంద్రుడు పాపగ్రహాలతోటి ఉన్నప్పుడు కూడాను నేను చాలామందికి ముత్యాలు వేసుకోండి అని చెప్తా ఉంటాను. అలా కాక ఈ కస్తూరిని వాళ్ళు యూజ్ చేయడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలనేవి ఉంటాయన్నమాట. ఇంతే కాకుండా ఈ కస్తూరిని వాడడం వల్ల ఎముక సంబంధ బాధలు, తర్వాత ఇంకా నరాలకు సంబంధించిన బాధలు, ముఖ్యంగా బ్రెయిన్‌కి సంబంధించిన బాధలు ఏవున్నా కూడా తొలగిపోతాయి. ఇది అంటే బాగా క్రష్ చేసి ఆజ్ఞా చక్రంలో పెట్టుకోవాలనమాట. సో, ఇది కస్తూరి. ఇది పూజా విధి విధానంలో కూడా వాడుతూ మంత్రోచ్చారణ చేసిన తర్వాత ధరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. సో, ఇక రెండో ఐటెమ్. సో, ఇది రెండో ఐటెమ్ అండి. దీన్ని గోరోచనము అంటారండి. ఇది తంత్ర పరిహారాల్లో లేదా తంత్రశాస్త్రంలో బాగా యూజ్ చేస్తారనమాట. ఈ గోరోచనం ధరించి మనం ఏదైనా పూజ కానీ, లేదంటే తంత్ర మార్గంలో ఏదైనా చేయడం గాని చాలా అద్భుతమైన ఆకర్షణ శక్తి వస్తుంది. అంతేకాకుండా మన ఆలోచనలు చాలా కాన్సంట్రేషన్‌గా ఉండడానికి కూడా ఈ గోరోచనం అనేది ఉపయోగపడుతుందనమాట. ఈ గోరోచనము ఎలా తయారవుతుంది అనే దానికి చాలా వీడియోలు మీకు యూట్యూబ్‌లో ఉన్నాయండి. అది చూసుకోవచ్చు. ఈ గోరోచనాన్ని డైలీ ఇలా క్రష్ చేసేసి మనము ఫోర్‌హెడ్ మీద ఆజ్ఞాచక్రంలో ధరించడం వలన కూడా చాలా అద్భుతమైన ఫలితాలొస్తాయి. గురుగ్రహ దోషాలున్నోళ్ళు కూడా ఈ గోరోచనాన్ని వాడొచ్చనమాట. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రగ్రహానికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఈ గోరోచనాన్ని వాడొచ్చు. చాలా బ్రహ్మాండమైన ఫలితాలుంటాయి. ఒరిజినల్ గోరోచనం తీసుకోండి. ఈ గోరోచనాన్ని ఫోర్‌హెడ్‌కి బాగా అప్లై చేయడం ద్వారా కూడా అంటే మనకు సైంటిఫిక్ పరంగా కూడా దీనివలన ట్యానింగ్ కూడా తగ్గిపోతుంది. ఫేస్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందనమాట. సో, నెక్స్ట్ ఐటెమ్. సో, ఇక నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి పునుగు పిల్లి తైలం అంటారనమాట. దీన్ని పునుగు పిల్లి తైలము, కుబేర తైలము అని కూడా అంటారు. ఇది కూడా సేమ్ మనము ఇలా రబ్ చేసి కొంచెం ఆజ్ఞా చక్రంలో ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఇది మార్నింగు, ఈవినింగు ధరించొచ్చనమాట. సన్‌రైజ్ అప్పుడు, సన్‌సెట్ అప్పుడు మార్నింగ్ అయితే స్నానం చేసి, ఈవినింగ్ అయితే మొహం కడుక్కున్న తర్వాత ధరించొచ్చు. ప్రతిరోజు ధరిస్తే అద్భుతమైన విజయము మనకి ఎంతటి ఫలితం ఇస్తుందంటే పురుగుపిల్లి తైలము ఒక రకమైన విజయాన్ని అంటే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. ఈ పునుగు తల్లి తై ఈ పి సారీ ఈ పునుగు పిల్లి తైలం గురించి మీరు వినింటారనమాట. శ్రీవారికి కూడా ఇది అప్లై చేస్తారు అని వినింటారు. సో, అంతటి ఆకర్షణ విజయం అనేది ఈ పునుగు పిల్లి తైలం యొక్క స్పెషాలిటీ అనమాట. సో, వీటిని ఎలా సేకరిస్తారు అనేది మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. సో, అవి చూసుకోండి. సో, ఇది అండి ఈ పునుగు పిల్లి ద్వారా. దీంట్లో ఇది కూడా తంత్రంలో యూజ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఆకర్షణ, వశీకరణ, విజయానికి ముఖ్యంగా రాజ్యశ్యామల తంత్రంలో కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తా ఉంటారనమాట. సో, ఇదే అండి. సో, ఇది పునుగు పిల్లి తైలం అనమాట. సో, నెక్స్ట్ అండి. ఇది వచ్చేసి అరగజ అంటారనమాట. ఈ అరగజ గురించి మనం చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులైనా సరిపోతుంది. ముఖ్యంగా దేవీ సాధనలో ఉన్నవాళ్ళు, తంత్ర సాధనలో ఉన్నవాళ్ళు, దశ మహావిద్య సాధనలో ఉన్నవాళ్ళు ఈ అరగజని ఇలా తీసి డైలీ ఇలా అప్లై చేసుకోవడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలుంటాయండి. ఎందుకంటే ఈ అరగజ అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందనమాట. ఒకసారి దిష్టి తగలకోకుండాను మనం కాటుకి ఎలా పెడతాం అలా దిష్టి తగలకుండా ఉపయోగపడుతుంది. శనిగ్రహ దోషాలు నివారణకు ఉపయోగపడుతుంది. ఖాళీ సాధనలో ముఖ్యంగా ఈ ఎరగజను కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట కొంతమంది తాంత్రికులు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎరగజ. ముఖ్యంగా మనం ఈ ఎరగజను తీసుకొని ఇలా ఎడమ చేతిలో పెట్టి
108 సార్లు మీ ఇష్టదేవతను లేదా కాళీ దేవతను, దశమహావిద్యల్లో మీ ఇష్టదేవతను ఆరాధించి, ఆ మంత్రజపాన్ని కొంచెం పెద్దగా ఈ అరగజ దగ్గర చెప్పేసి అంటే పలికినప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్నీ ఈ అరగజలోకి వెళ్తాయి కదండీ! దాన్ని మీరు ఇలా తీసుకొని తిలక్‌లాగా నుదిటి మీద పెట్టుకోవడం ద్వారా కూడా చాలా బ్రహ్మాండమైన ఫలితాలనేవి వస్తాయన్నమాట. సో, ఇది అరగజ. ఇది ఎలా వచ్చింది అనేది మీరు యూట్యూబ్‌లో మిగతా వీడియోస్ చూసుకోండి. నెక్స్ట్ అండి ఇది జవ్వాది అంటారనమాట. ఈ జవ్వాది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం అనమాట. ఇంతే కాకుండా చూడండి ఈ జవ్వాదిని ధరించడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. అంటే నుదిటి మీద ధరించడం ద్వారా, లేదంటే కొంచెం ఇలా తీసుకొని మనం అప్లై చేయడం ద్వారా కూడా మనకు అంటే చాలా అద్భుతమైన మంచి సుగంధము అనేది మన బాడీ నుంచి వస్తా ఉంటుంది. సరే మరి ఆధ్యాత్మికంగా దీని ఉపయోగాలేంటంటే, మంచి ప్రశాంతత వాతావరణము, హయ్యర్ అండ్ పాజిటివ్ ఎనర్జీ, కంప్లీట్ పీస్ అనేది దీని లక్షణమండి. ఎన్నో కార్యక్రమాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈవెన్ నేనైతే ముఖ్యంగా బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జవ్వాదిననేది నేను వాడతాననమాట. అద్భుతంగా ఈవెన్ మనకు శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధనలో కూడా ఈ జవ్వాదిని వాడతాను. చాలా అద్భుతమైన సుగంధం అండి. ఇది ఫస్ట్ అక్కడున్న ఏరియాని చాలా పాజిటివ్‌గా క్రియేట్ చేస్తుంది. మీరు అంతెందుకండి కొంచెం ఈ జవ్వాదిని మీ ఒంటికి అప్లై చేసుకొని వెళ్ళండి. అసలకి పక్కన వాళ్ళు చూస్తే మనం ఇప్పుడు వాడుతున్న పర్ఫ్యూమ్స్ కానీ, ఎన్ని వేలు పెట్టి కొంటున్న పర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ ఇవేవి పనికిరావు. అంత అద్భుతంగా ఈ జవ్వాదనేది ఉపయోగపడుతుంది. సో, దీని మెయిన్ మోటో ఏంటంటే పీస్ అండ్ హయ్యర్ అండ్ పాజిటివ్ ఎనర్జీ మీ ఎన్విరాన్మెంట్‌లో అంటే మీరు ఒక రూమ్‌లో జపం చేసుకుంటున్నారనుకోండి, కొంచెం జవ్వాదిని మీరు అప్లై చేసుకోవడం కానీ, కొంచెం ఆ జవ్వాది వాటర్‌ని అలా స్ప్రింకిల్ చేయడం ద్వారా కానీ అత్యద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. సో, ఇదండి నేను ఉపయోగించే 5 టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ అన్నమాట. పూజల్లో, తంత్ర అండ్ రిమైనింగ్ పూజల్లో. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నేను కొత్తగా ఆఫీస్‌ని హైదరాబాద్ కొండాపూర్‌లో పెట్టానండి. ఏప్రిల్ 5థ్ అండ్ 6థ్ 2025 అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉండి జాతకం అనాలిసిస్ చేయాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 9848998459 అండ్ వన్ థింగ్ వచ్చేసి మే 12థ్ తారాదేవి యొక్క వామ పూజ జరుగుతుందండి. సో, ఆసక్తి ఉన్నవాళ్ళు కింద ఉన్న నంబర్‌కు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. బాయ్.